సంవత్సరాల నుంచి కేటాయిస్తున్నాం డొనేషన్. అవునా, లడ్డు కూడా కేటాయిస్తాం. 21 kgs లడ్డు కూడా కేటాయించినాం. ఇంతకుముందు ఈ సంవత్సరం కూడా చిన్న లడ్డు అయింది కాబట్టి నాకు ఆ యొక్క గమనిక వినయంగా. రామ్ దోస్తులు, మనం వీక్లీ మార్కెట్లో ఉన్నాం. వీక్లీ మార్కెట్లో రాఘవేంద్ర గణేష్ మండలి దాదాపుగా 22 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ చూడబట్టి దాదాపుగా ఇక్కడ పెద్ద లడ్డు అంటే నిజామాబాద్లోనే ఎక్కడ లేనటువంటి పెద్ద లడ్డు ఉండేది. అయితే ఈసారి మాత్రం 11 kgల లడ్డు ఉంది ఇక్కడ. అయితే ప్రతిసారి చాలా భక్తులు ఇక్కడ పెద్ద గణపతి ఉంటుంది, వీక్షించి పోతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మండలి పెద్దలు ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడి చూద్దాం. అన్న, ఎప్పటి నుంచి పెడుతుంది, ఏంటి ఏం కదా? 22 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఈసారి లడ్డు 13 కిలోల లడ్డు చిన్నదైంది, దానివల్ల కోరుకుంటున్నాను. సరే అన్న, అంటే మీకు అంటే ఇప్పుడు వినాయకుడిని ఇట్లా పెట్టడం మీకు అంటే చిన్ననాటి నుంచి పెడుతున్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా హ్యాపీగా ఉంటుందా? అన్నదాన కార్యక్రమం వల్ల ఒకసారి డెవలప్ చేసి పెద్దగా అన్నదాన కార్యక్రమం అన్నదానం కూడా పెద్ద ఎప్పుడు ఉన్నది? సోమవారం రోజున అన్నదానం ఉన్నది. లడ్డు టికెట్ ఎంత? 20 రూపీస్. విన్నాం కదా దోస్తులు, ఏంటంటే లడ్డు 20 రూపాయలే ఉందంట. ఖచ్చితంగా వచ్చిన భక్తులు ఒక టికెట్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే లక్కీగా వస్తే 11 kgలు ఉంది లడ్డు, తీసుకొని వెళ్ళండి. ఈడ ఏంటంటే చాలా మందికి పెద్ద పెద్ద లడ్డులు వచ్చినాయి గతంలో కూడా. మేము కూడా వచ్చి ఇక్కడ వీడియోలు తీసుకొని వెళ్ళినాం గతంలో కూడా. చూస్తూనే ఉండండి, చెప్పండి. రామ్ దోస్తులు, మనం ఏంటంటే జెండా గుడి కింది భాగంలో ఉన్నాం. ఈ గుడి గల్లీ పేరు ఏమంటారు తెలియదు కానీ గణపతి మాత్రం సూపర్ ఉన్నది. అయితే ఇక్కడ వీక్షించడానికి రావడానికి ఎట్లా రావాలా? ఈ గల్లీ పేరేంది? మీ మండలి పేరేందమ్మా? మా మండలి పేరు వచ్చేసి జై గణేష్ మండలి. మేము వచ్చేసి గోనారెడ్డి బ్యాక్ సైడ్, పొలం దగ్గర గోనారెడ్డి బ్యాక్ సైడు. అయితే 2007 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నవాళ్ళు పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పటికీ కూడా సక్సెస్ అవుతూనే ఉన్నది. ఇంకా ఎవ్రీ టైం కూడా సక్సెస్ ఇస్తున్నాము. అదేవిధంగా ఎన్నో పూజలు, అన్ని విధాలుగా పూజలు, పిల్లలకు గేమ్స్ లాంటివి కూడా ఎవ్రీ ఇయర్ గేమ్స్ అన్ని విధాలుగా ఇక్కడ సక్సెస్ చేసుకుంటూ వస్తున్నాము. అంటే పోయిన సంవత్సరం విఠలేశ్వరుడు విగ్రహం ఉండే అని చెప్పేసి చెప్తే మేము ఇక్కడికి రావడం జరిగింది.
దానికంటే చాలా మంచి విగ్రహం ఉంది. ఎక్కడికి తీసుకొచ్చారు? ఆ విగ్రహం వచ్చేసి మేము సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము చేపించాం. అంటే ఆ స్పెషల్గా అంటే నిజామాబాద్లో ఎన్నడూ లేని మేము స్పెషల్గా ఉంచాలనే ఉద్దేశంతో చేపించాం. మళ్ళీ మీ మండలిలో అంటే ఎంతమంది ఉన్నారో వాళ్ళ సభ్యుల పేర్లు చెప్తారా? సభ్యుల పేర్లు అంటే కష్టం, కానీ ఉంటాము, ఒక 35 నుంచి 40 మధ్యలో ఉంటాము. మేము అందరం యూనిట్గా ఉంటాము. ఎప్పుడు కానీ వెనుక ముందర కాకుండా పనులకు సిద్ధంగా ఉంటాము. అంటే పని ఉందా అంటే అందరిలాగా వెళ్ళిపోవడం అలాంటివి చెయ్యము. అన్ని విధాలుగా రెడీ ఉంటాము. ఈ పని ఉందంటే ఇవాళ డిసైడ్ చేస్తాము, రేపు అందరూ వచ్చేసి వెళ్తారు. మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఏమన్నా డిసైడ్ చేశాము. ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదానం ఉన్నది. మళ్ళీ అలానే ప్రత్యేక పూజలు కూడా అప్పుడే చేయడం జరుగుతుంది. ఉలాంగ్ చౌరస్తా టీడీ కనపడం దగ్గర డ్రైవర్ అసోసియేషన్ మేము పెడుతున్నాం. ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి పెడుతున్నాం గణపతి. ఇక్కడ అందరం డ్రైవర్లం అందరం కలిసి మెలిసి అందరం చాలా బాగా చేసుకుంటాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఆదివారం రోజు ఉందన్న. ఆదివారం అన్నదాన కార్యక్రమం ఉంది మాకు. ప్రతి ఒక్క డ్రైవర్లు అందరూ కూడా హిందూ ముస్లిం అందరం కలిసి ఇక్కడ పెట్టుకొని ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తుంది. ఇక్కడ రామ్ దోస్తులు, మనం ఈ సిద్ధి వినాయక మందిరానికి వెళ్దామని వచ్చినాం. కానీ ఇక్కడ చూసేసరికి ఈయన వినాయకుడు, పెద్ద వినాయకుడు ఉన్నాడు. అరే చూసిపోదామని చెప్పి లోపలికి వచ్చేసరికి చాలా అద్భుతమైన విగ్రహం ఉంది ఇక్కడ. అయితే ఈ మందిర ఏదైతే మండలి పేరేంది, ఎప్పటి నుంచి నిర్వహిస్తారో ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళకి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎప్పటి నుంచి గణేష్ మండలి నిర్వహిస్తారు? గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ఏం మండలి పేరు? రాధాకృష్ణ గణేష్ మండలి. ఎక్కడ ఈ ప్లేస్ ఏంది? పద్మనాభ రోడ్ నెంబర్ 3 సిద్ధినాయక్ గుడి వెళ్ళే దారిలో ఉంటుంది. పద్మనగర్ రోడ్ నెంబర్ 3. రోడ్ నెంబర్ 3. ఎప్పటి నుంచి నిర్వహిస్తారు? గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం అత్యంత వైభవంగా. అంటే ఇంత పెద్ద విగ్రహం ఎప్పుడు తీసుకురాలేదా? ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద విగ్రహము. లాస్ట్ టైం కూడా పెట్టినాం పెద్దది, ఇంతకన్నా చిన్నది. ఈ ఇయర్ ఇదే పెద్దది. మన లడ్డు ఏమన్నా పెట్టేదా? ఆ లడ్డు పెట్టినాం. 10 కిలోల లడ్డు. 10 కిలోల లడ్డు. వేలం పాటిస్తాం. మళ్ళీ అన్నదాన కార్యక్రమం శనివారం ఉంది. వచ్చే శనివారం. అంటే పెద్ద ఎత్తున అత్యంత వైభవంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అన్నదాన కార్యక్రమం. రైట్, వెళ్ళొస్తాం. ఓకే. అయితే ఈ మండలి పేరు ఏమన్నా? రాధాకృష్ణ గణేష్ మండలి. రాధాకృష్ణ గణేష్ మండలి వాళ్ళు శనివారం రోజు అన్నదాన కార్యక్రమం పెడుతున్నారంట. పెద్ద ఎత్తున వచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుతున్నా. చూస్తూనే ఉంటాను చట్టం టీవీ.